దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ఇక 21 రోజుల ఉపవాస కోడికలలో ఇది 11వ రోజు. ఈ 11వ రోజున దైవ సందేశం అందించడానికి పరిశుద్ధాత్మ ద్వారా మీ ముందు ప్రేరేపించబడ్డాను. అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక విశ్వాసి జీవితం సంఘములో ఎలా కొనసాగాలో, ఏ రీతిగా జీవించాలో ఈరోజు మనం నేర్చుకుందాం. విశ్వాసి జీవితంలో నేను చెప్పుచున్న విషయాలు మీ జీవితంలో లేకపోతే అలా జీవించడానికి ప్రారంభించండి. ఒకవేళ ఆ రీతిగా మీరు జీవిస్తుంటే ఇంకా అభివృద్ధిలోనికి మీరు వెళ్ళండి. ఇది లేఖనం, ఇది పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడుచున్న సందేశం. నా చిన్ననాటి విషయాలు కొన్ని అప్పుడప్పుడు జ్ఞాపకాన్ని వస్తున్నప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. నేను 2nd క్లాస్ చదువుతున్నప్పుడు మాస్టర్ గారు చెప్పిన ఓ చిన్న కథ నాకు జ్ఞాపకం ఉంది. ఆ కథ ఏమిటి అంటే, అరణ్యంలో ఒక ఆవు మేత మేస్తూ ఉంది, గడ్డి మేస్తూ ఉంది. గడ్డి మేస్తున్న సందర్భంలో ఒక పులి తనని భుజించాలని, ఆహారంగా తీసుకోవాలని అది గద్దిస్తుంది దూరంగా ఉండి. ఈరోజు నేను చంపుకు తింటున్నానని అది కాండ్రించి మాట్లాడుచున్న ఆ భయానికి, ఆ ఆందోళనకు తినడం మానేసి ఒక విన్నపం చేసుకుంటుంది. నేను ఒక బిడ్డను కలిగి ఉన్నాను, నాకు ఒక బిడ్డ ఉంది. ఈరోజు నేను పాలు ఇవ్వలేదు, మేత కోసం ఇక్కడికి వచ్చాను. నేను కొంచెం మేత తిన్నాను, దాని కడుపు నిండా పాలు ఇచ్చి నేను తిరిగి వస్తాను. పులిరాజా, నువ్వు నన్ను కమ్మగా భోంచేసేయి, నన్ను చంపుకు తినేసేయి అని ఒక విన్నపం చేసింది. ఆ ఆవు పెట్టుకున్న విన్నపం ఇది మంచిదిలా ఉంది, వెళ్ళి రమ్మని పంపించింది. వెంటనే ఆవు సంతోషంగా బిడ్డ దగ్గరికి వెళ్ళి కడుపు నిండా ఆహారం అనగా పాలు ఇచ్చి, నేను ఒకవేళ లేకపోతే నువ్వు ఎలా జీవించాలో అన్న సంగతి ఆ ఆవుకు కొన్ని విషయాలు చెప్పి తిరిగి పులి దగ్గరికి వచ్చింది ఆ ఆవు. ఆ ఆవును చూచిన పులి ఎంత తెగువ, తెగింపు ఈ ఆవులో ఉంది, ఎంత నిజాయితీ. ఇటువంటి ఆవును నేను ఎలా ఆహారంగా తీసుకోగలను, నేను అలా తీసుకోనని క్షేమంగా వెళ్ళిరమ్మని, నువ్వు హాయిగా ప్రశాంతంగా బతకమని పంపించేసింది. దాని తెగింపును బట్టి, తనకున్న తెగువను బట్టి ఆ పులి ఆ నిర్ణయం తీసుకుంది. ఒక నీతి పిల్లలకు నేర్పడానికి 1-2 తరగతుల్లో ఇలాంటి కథలు చెప్పేవారు ఆనాడు మా టీచర్స్. అందులో ఒక కథ నాకు జ్ఞాపకం వచ్చింది కనుక మీకు చెప్పడం జరిగింది. అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులు తెగింపు కలిగిన వారుగా ఉండాలి అన్నది ఈనాటి సందేశం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నా. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ
మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రియులారా, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు అంటే ఆ పై వచనంలో ఉంది, మన సహోదరులు యేసుక్రీస్తు వారి కలవ రక్తంతో తమ పాపములను కడుగుకొని నీతిమంతులుగా తీర్చబడిన వారు. వారు గొర్రెపిల్ల రక్తం బట్టి అంటే నీతిమంతులు అని అర్థం. కాబట్టి వారు దేవుని గొర్రెపిల్ల రక్తమును బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అంటే అపవాది, సాతాను. కనుక ఇక్కడ చక్కని ఒక వాక్యం దాని తర్వాత ఉంది, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వారు తమ ప్రాణములను ప్రభు కొరకు ఇవ్వడానికి, ప్రభువు కంటే ఎక్కువగా తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. యేసు ప్రభు వారు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అది. ఆ సంఘములో విశ్వాస జీవితం ఈ రీతిగా ఉండాలి. తమ ప్రాణములను ప్రేమముగా లేకపోతే ఆశగా లేకపోతే ఆతృతగా వారి ప్రాణములను ప్రేమించలేదు వాళ్ళు. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో 9వ వాక్యంలో నేను చదువుతున్నాను, చూడండి ప్రియులారా. 6వ అధ్యాయం 9వ వాక్యం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వధింపబడిన ఆత్మలు అక్కడ కనబడుతున్నాయి. దేని నిమిత్తము వధించబడ్డారట? దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలు, హతసాక్షులు. వారు తమ ప్రాణములను ఎంతవరకు ప్రేమించలేదు అంటే, ఎందుకు తమ ప్రాణములు వారు ప్రేమించుకోలేదు అంటే, ప్రాణం పోసింది ఆయన కదా, దేవుడు కదా, ఇది దేవుని ప్రాణం. కనుక దేవుని వాక్యము నిమిత్తమును ఆయన కొరకు సాక్ష్యము నిమిత్తమును వారు వధింపబడ్డారు, హతసాక్షులయ్యారు, చంపబడ్డారు ప్రభు కోసం. కనుక తెగింపు ఉండాలి. ఒక విశ్వాస జీవితంలో, సేవకుని జీవితంలో తెగింపు అనేది దేవుడు చూచేది. తెగింపు లేకపోతే సేవలో కార్యాలను మనం చూడలేము. తెగింపు లేకపోతే విజయాలను మనం చూడలేము. తెగింపు అనేది దేవుడు ఆశించేది. ఈరోజు సంఘాలలో తెగింపు కలిగిన వారు అవసరం. యవనస్తుల్లో అవసరం, స్త్రీలలో, పురుషుల్లో, ప్రతి వారిలో దేవుని కార్యాల కొరకు పరిచర్య చేయడానికి కానీ, ఇచ్చే విషయంలో కానీ, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని పరిచర్య జరిగించడానికి, సువార్త దండయాత్ర చేయడానికి తెగింపు కలిగిన వారు కావాలి. ఖర్చు అయ్యేవారు కావాలి, త్యాగమయ్యేవారు కావాలి, దేవుని కొరకు యాగమయ్యేవారు కావాలి. అవును ప్రియులారా, వారు దేవుని రక్తమును గురించి సాక్ష్యము నిమిత్తము వారు తమ ప్రాణములు ఏమాత్రం ప్రేమించక వారు హతసాక్షులుగా దేవుని కొరకు అయ్యారు. కనుక ఈరోజు మన జీవితంలో తెగింపు అనేది దేవుడు కోరుకునేది. ఎవరు తెగింపు కలిగి సంఘాలలో ఉన్నారు? నేను ప్రాణత్యాగము చేశాను కదా, నా కోసం ప్రాణం త్యాగం చేయగలిగిన తెగింపు కలిగిన వారు ఎవరు, ఎక్కడ ఉన్నారని దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా, దావీదు గురించిన ఒక సంగతిని మీ ముందు పెడతాను ప్రియులారా. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో 5వ వాక్యంలో ఇలా ఉంది ప్రియులారా. ఏముంది అంటే, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయును చంపగా యెహోవా ఇశ్రాయేలుల అందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను. అతడు అంటే దావీదు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా. అవును, ఈరోజు ప్రియ దేవుని పిల్లారా, ఒక ఎత్తరి
గొల్యాతు, 6 మూరల జానుడు కలిగిన ఒక గొల్యాతు, ఆ ఎత్తరి కలిగిన అతన్ని జయించడానికి ఎవరికి సామర్థ్యత లేని ఆ పరిస్థితుల్లో దావీదు చిన్నవాడు అతన్ని చంపడానికి వెళ్ళాడు. అతడు ప్రాణమును తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలుగు చేశాను. దావీదు చిన్నవాడైన తన ప్రాణమును తెగించి యెహోవా నామమున నీ మీదికి వస్తున్నానని ఒక సవాలు విసిరి వడిశాల తీసుకొని ఒక 5 రాళ్ళలో ఒక రాయి పెట్టి గరగరగర తిప్పి కొడితే నొసటిన ఆ రాయి తగిలి వాడు పడిపోయినప్పుడు అతని ఖడ్గం తీసి అతన్ని చంపేశాడు. దావీదు ప్రాణము తెగించి గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళి విజయం పొందాడు. సంఘాలలో అపవాదిని ఓడించడానికి, అపవాది కార్యాలు క్రియలను త్యజించడానికి విశ్వాసులకు ఉండవలసింది తెగింపు. ఎంతటి ఖర్చు అయినా పర్వాలే, ప్రాణత్యాగమైనా పర్వాలే, అపవాదిపై యుద్ధము చాటి, అలాగా ఉపవాస దినాలను చాటి, ఏ గృహంలో అపవాది కార్యాలు జరుగుతున్నాయో సంఘము ప్రార్థించగా ఏం జరిగింది? పేతురు యొక్క సంఖ్యలు తెగిపోయి రక్షణ కలిగింది. సంఘము ఉపవసించి ప్రార్థించినప్పుడు అపవాది బంధకాలు ఊడిపోతాయి, దేవునికి మహిమ కలుగుతుంది. ఈరోజు తెగింపు కలిగిన, ఉపవాసముని ప్రార్థించగలిగిన తెగింపు, ఈ కార్యాలు జరగడానికి నా వంతు నేను ఇచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో నేను తెగింపు కలిగి ఉంటానన్న ఒక విశ్వాస జీవితం విశ్వాసిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ఆశిస్తున్నాడు. ప్రియులారా, పౌలు గారి పరిచర్యలో కొంతమందిని మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అలాంటి వారిలో ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3-4 వాక్యాలు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూశారా ప్రియులారా, అకుల ప్రిస్కిల్ల అనేవారు భార్యాభర్తలు, రక్షణ పొందిన దేవుని పిల్లలు. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. పౌలు గారు రాత్రనక పగలనక పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన వెంట వెళ్ళేవారు, ఖర్చు అయ్యేవారు, పౌలు గారికి పరిచర్య చేసేవారు. ఆ సువార్తకు పౌలు గారి ప్రాణానికి ప్రాణంగా వారు తెగించి ఆ పరిచర్యకు సహకారులుగా నిలబడ్డారు. నేటి సంఘాలలో ఇటువంటి వారు కావాలి, ప్రాణ తెగింపు చేయగలిగిన విశ్వాసులు కావాలి. సేవకుని పక్షంగా సేవకుడు తింటున్నాడో లేదో, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నేను కూడా ఆయనతో కలిసి పరిచర్యకు సహకారిగా ఉంటా, నా వంతు నేను సహకరిస్తా, నా సేవకుని వెంట నేను వెళతా. ఆ 2 భార్యాభర్తలు అకుల ప్రిస్కిల్ల తన ప్రాణానికి ప్రాణం తెగించి అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త సేవ పరిచర్యలో వారు సహకరించారు. ఈరోజు
ఈ మాటలు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రియులారా, ఊరు కాని ఊరు, మా దేశం ఇది కాదు, మా ప్రాంతం ఇది కాదు. అయితే తల్లిదండ్రులను, తోబుట్టువులను, నా రక్త సంబంధికులు అందరినీ వదిలిపెట్టేసి నా అనేవారు, నా రక్త సంబంధికులు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. అక్కడే నేను పుట్టి పెరిగాను, నెల్లూరులోని పుట్టి పెరిగాను. అక్కడే నా కాలేజ్ స్టడీస్ కూడా అక్కడే. అయితే వివాహం చేసుకున్న తర్వాత, సేవా పిలుపు పొందుకున్న తర్వాత ఈ చీరాల ప్రాంతంలో తోటవారి పాలెంలో, ఈ గ్రామ సీమ ప్రాంతంలో పరిచర్య చేయడానికి ఆయన పంపినప్పుడు వెనుతీయక ఈ లోక సుఖాలను త్యజించి, లోక సంబంధమైన సంతోషాలను విడచి నిరుపేదల మధ్య ఈ పరిచర్య చేయడానికి ఒక తెగింపు నా ప్రభువు నాకు ఇచ్చాడు. అది లేదు ఇది లేదని ఎప్పుడు కూడా బాధపడలేదు. ఉన్న గంజి లేకపోతే ఉన్న ఆ కొద్ది దాంతోనే తిని త్రాగి సంతోషంగా సేవ చేస్తూ ఉన్నా. ఈరోజు మీ మధ్య సేవ చేయడానికి గల కారణం, దేవుడు ఒక తెగింపు కలిగిన, సమర్పణ కలిగిన ఆ తీర్మానంతో మీ మధ్యకు రావడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే పౌలు గారి ప్రాణానికి ప్రాణం వారు అడ్డుపెట్టి రాత్రినక పగలనక ఆయనకు పరిచర్య చేస్తూ, సువార్త పరిచర్యకు సహకారులుగా ఉంటూ వారు ఖర్చు అయిపోతూ పరిచర్యలో సహకారులుగా నిలబడ్డారు. ఈరోజు అటువంటి విశ్వాసులు సంఘంలో కావాలి. సేవకుని విమర్శించకూడదు, తప్పులు పట్టకూడదు. సేవకుని పక్షంగా మనము చేతనైతే ఖర్చు అవ్వాలి, చేతనైతే సహకరించాలి, చేతనైతే ఆయన ఏ రీతిగా దేవుని ఆత్మచేత నడిపిస్తుంటాడు సంఘాన్ని, ఆ రీతిగా నడవడానికి, లోబడడానికి, విధేయత కలిగి ఉండడానికి, పరిచర్యకు సహకారులుగా ఉండడానికి ఉండాలి తప్ప కీడు కలిగించే వారంగా మనం ఉండకూడదు. ఈరోజు ప్రిస్కిల్లా, అకుల్లా అనే ఈ ఇరువురు పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం, నా ప్రాణానికి వారి ప్రాణములను తెగించారని సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభు నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము, వాక్యము నిమిత్తము సహోదరులు హతసాక్షులు అయ్యారే. ఇక్కడ సేవకునికి కూడా తమ ప్రాణములు ఇవ్వడానికి కూడా వారు, అంటే ప్రభు ఈ దినాలలో యేసు ప్రభువుల వారి యొక్క ప్రతినిధులు, యేసు ప్రభు వారి యొక్క ఆత్మ, యేసు ప్రభు వారి యొక్క వాక్యాలు, ఉపదేశాలు ఈ సేవకుని నోట వస్తున్నాయి. ఆ ప్రభువు వలె ఆయన ప్రేమను గురించి, సువార్త గురించి ప్రకటిస్తున్నారు అని అటువంటి విశ్వాసంతో మనం ఇమ్మన్నప్పుడు ఆ పరిచర్యకు మనం ధారాళంగా ఇవ్వడానికి నేర్చుకోవాలి. సేవకుడు ఆ పరిచర్య అప్పగించినప్పుడు ఆ పరిచర్యని మనం చేయగలగాలి. కనుక తెగింపు అన్న అనుభూతి మన జీవితాల్లో ఉండాలి. తెగింపు లేకపోతే విశ్వాస జీవితంలో ఏమీ మనం సాధించలేం, ఏమీ పొందుకోలేం. మనల్ని గురించి ఎటువంటి సాక్ష్యం ఉండాలంటే వారు ప్రభు కోసం ఏమైనా చేయగలుగుతారండి. మణిపూర్లో వధ జరిగింది ప్రియులారా. వారు అరణ్యంలో ఉన్న వాసులు, వారు ఏదో పని చేసుకుని బతికేవారు. అయితే ప్రభువును ఎంతగా నమ్ముకున్నారంటే ప్రభువు కోసం వారు హతసాక్షులైపోయారు. కాల్చబడ్డారు, కొట్టబడ్డారు, చంపబడ్డారు. వారి ఇళ్ళు తగలబడ్డాయి. వారికి కలిగిన అంతా కూడా సర్వనాశనం అయిపోయినది. వారి గురించి ఏ ఒక్కరు కూడా, దేశ నాయకులు కానీ ఎవరు కూడా, అధికారులు కానీ వచ్చి సహకరించలేదు. వచ్చేవారికి అడ్డుపడ్డారు, సహకరించే వారికి అడ్డుపడ్డారు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని పిల్లరా, వారు నేటికి తెగింపు కలిగిన క్రైస్తవులుగా మణిపూర్లో
మన ఎదుట వారు ఉన్నారు. ప్రాణత్యాగము చేసిన హతసాక్షులు వారు. నేటికి వారు దేవుని కొరకే బతకాలని వారు సాక్షులుగా జీవిస్తున్నారు. ప్రియులారా, మరి సేవకునికి మీరు సహకారులుగా ఉన్నారా? సేవకుని పక్షంగా మీరు, నేను కూడా స్వాత దండయాత్రలో ఈ పరిచర్యలో నా వంతు నేను తెగింపు కలిగి ఉంటానన్న ఆలోచన మీకు ఏమైనా ఉందా? అవును ప్రియులారా, అమ్మ తింటుందనుకోండి, ఆకలి అనే బిడ్డ అరిచిందనుకోండి, తినే అన్నం బిడ్డకి ఇచ్చేస్తుంది. అంటే తల్లి ఎప్పుడు కూడా తెగింపు కలిగినది. బిడ్డ కోసం ఏదైనా చేయగలదు తల్లి. మనం నేర్చుకోవాల్సింది తెగింపు సాదృశ్యం తల్లి. తల్లి బిడ్డల కోసం తెగింపు కలిగి ఉంటుంది, తెగువ కలిగి ఉంటుంది. అటువంటి ఆ తెగింపు కలిగిన త్యాగముతో కూడిన ఆ ప్రేమ విశ్వాసులైన సేవకులైన అందరం ప్రభువు కోసం తెగింపు కలిగిన వారంగా ఉండాలి. కనుక లేఖనంలో మరి అకుల్లా ప్రిస్కిల్లా అనేవారు పౌలు గారి ప్రాణానికి ప్రాణం ఇవ్వడానికి వారు తెగింపు కలిగిన వారని, తెగించిన వారని సాక్ష్యం ఇస్తున్నాడు భక్త పౌలు గారు. మరి మనం కూడా అటువంటి సాక్ష్యం కలిగిన వారంగా ఉండాలి అన్నది వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, ఇక్కడ మొదటి వచనం మొదలుకొని 15 వచనాల్లో చాలా శ్రేష్టమైన సంగతులు ఉంటాయి. ప్రియులారా, నేను చదువుతున్నా చూడండి. మొదటి వాక్యం, 2వ వాక్యం. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాం. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వం బహుగా విస్తరించెను. వారికున్న కృప, దేవుడిచ్చిన కృప వరం ఏమిటంటే దాతృత్వం. శ్రమలలో కూడా దాతృత్వం కలిగి వారు ఇచ్చే విషయంలో పరీక్షింపబడగా వారు సంతోషంగా వారు ఇస్తారు అని మాసిదోనియ విశ్వాసుల గురించి, వారి తెగింపు గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. కొరింథీ సంఘాన్ని ఉజ్జీవపరచడానికి, కొరింథీలో ఉన్న సంఘంలో ఉన్న విశ్వాసులను వారిని ఇచ్చే విషయంలో ప్రోత్సహించడానికి మాసిదోనియాలో ఉన్న విశ్వాసుల గురించి చెప్పడం జరుగుతుంది. వారి దాతృత్వం బహుగా విస్తరించెను. వారు నిరుపేదలే అయినా వారి దాతృత్వం విస్తరించిపోతూ ఉంది అని సాక్ష్యమిస్తున్నాడు. అంటే దాతృత్వం ఎటువంటి దాతృత్వం? అది తెగింపుతో కూడిన దాతృత్వం. ఇంకా 3-4 వాక్యాలు చదువుతున్నాను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదేయగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇస్తున్నాం. చూశారండి, వారు మనపూర్వకంగా వారు ఇస్తారట. అది ఎలా ఇస్తారట? సామర్థ్యము కంటే ఎక్కువగా వారు ఇస్తారు. వారు నిరుపేదలే. పరిశుద్ధుల కొరకైన పరిచర్య కొరకు, సువార్త దండయాత్ర కొరకు, ఆ యొక్క అవసరతల కొరకు వారి దాతృత్వం ఎలా ఉంటుందంటే, వెదజల్లి అభివృద్ధి కలిగిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కలరు అని లేఖనంలో ఉంది. వీరు నిరుపేదలే. ప్రభువారు కానుక పెట్టి దగ్గర కూర్చొని ఒక మాట చెప్పారు. ధనవంతులు తమకు కలిగిన వాటన్నిటిలోంచి తీసుకొచ్చి ఇచ్చారు,
కానీ ఈ విధవరాలు ఆమె లేమిలోనే ఆమె కలిగినదే 2 కాసులు ఆమె ఇచ్చింది. అంటే ఎంత తెగింపు అండి! ఉన్నది 2 కాసులే, ఇచ్చే విషయంలో తెగింపు. అలాగే మాసిదోనియా వారు నిరుపేదలే, కానీ వారు ఇచ్చే విషయంలో సామర్థ్యం కంటే మించి వారు దేవుని పరిచర్య కొరకు వారు ఇస్తున్నారని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. అలా ఎందుకు అలా ఇస్తున్నారు అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో 5వ వాక్యం, ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. వారు దేవునికి మాకును ఇచ్చే విషయంలో వారు అప్పగించుకున్నారట. మా సంపాదన ఈ పరిచర్య కొరకే, యేసు ప్రభుల వారు పంపించిన దైవజనుడు మా ఆత్మీయ తండ్రి అని తలంచి వారు అప్పగించుకున్నారట. ఇచ్చే విషయంలో వీరు ఇలా ఇస్తారని మేము అనుకోలేదు. గతంలో ఒక సహోదరుడు ఒకసారి ఉదయకాలమందు అధిక సంఖ్యలో 9,500 రూపాయలు పట్టుకొచ్చాడు. ఏంటి ఈ డబ్బులు అని అడిగితే, అయ్యా మేము ఒక ఇంటి స్థలం అమ్మాము, మేము 3 అన్నదమ్ములము పంచుకోగా నా వాటా కింద నాకు వచ్చిన డబ్బులో ఈ దశమ భాగము తీసుకొచ్చాను, 9,500 రూపాయలు. నేను చాలా ఆశ్చర్యపడిపోయాను. ఇంత తెగింపు ఉంటుందా? వారికి సరైన గృహం లేదు, వారికి నిరుపేద దారిద్ర్యంలో ఉన్నారు. అయినా డబ్బులు రాగానే అందులో దేవునికి ఇవ్వవలసింది ఇవ్వాలి అని ఒక తెగింపు ఆ రోజు నేను చూసి, ఇంతగా తెగింపు ఈ విశ్వాసులో ఉందని నేను చాలా సంతోషించాను. ప్రియులారా, సంఘములో అలాంటి వారు లేవాలి. మరొక వాక్యం చూపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 10-11 వాక్యాలు. ఇందులో గురించి నా తాత్పర్యం చెప్పుచున్నాను. సంవత్సరం కిందటనే ఈ కార్యం చేయట ఎందే కాక పెట్టుట ఎందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. ఒక కార్యాన్ని తలపెట్టాడంట, దాన్ని సంపూర్తిగా చేయడానికి వీరిని అడుగుతున్నాడు. 11వ వాక్యం, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి అని ఒక విన్నపం చేస్తున్నాడు. తలపెట్టిన ఈ కార్యం సంపూర్తిగా మీరు చేయాలి. మీకు ఆ మనస్సు ఉంది కనుక, అవును, ఇచ్చేవారికే దేవుడు ఇస్తాడు, వారికి దైవ సేవకులు కొన్ని అప్పగిస్తారు. సంఘంలో ఇటువంటి విశ్వాస యోధులు లేవాలి, సంఘములు అటువంటి వారికి కావాలి. ప్రియులారా, మాసిదోనియా విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని కొరింథీ పట్టణంలో ఉన్న విశ్వాసులకు తెలియపరుస్తున్నాడు. వాళ్ళు ఇచ్చే విషయంలో సామర్థ్యత కంటే మించి వాళ్ళు ఇస్తున్నారు. సామెతల గ్రంథంలో ఒక వాక్యం ఉంది, వెదజల్లి అభివృద్ధి కలిగిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కలరు. ఇవ్వడం ద్వారా అభివృద్ధి ఉంది అని, ఇవ్వడానికి సామర్థ్యం ఉన్నా ఇవ్వలేకపోతే ఆత్మీయ దారిద్ర్యంలోకి వెళతారని ఆ వాక్య భావం. ఆ యొక్క కానుక పెట్టి దగ్గర కూర్చున్న ఆ ప్రభు ఒక మంచి మాట చెప్పినట్టు, ఆమెకున్నది 2 కాసులు. వారైతే కలిమిలో నుండి వారి కలిగిన దానిలో నుండి వారు ఇచ్చారు. కానీ ఈమెయితే ఆమెకున్నదే 2 కాసులు అయితే అది ఇచ్చేసింది.
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరం. ఈ మాసిదోనియా విశ్వాసుల యొక్క దాతృత్వపు కృప మనం కూడా సంఘంలో కలిగి ఉండాలని ఈనాటి వర్తమానం. తెగింపు అంటే దైవజనుడు సంఘంలో ఒక కార్యక్రమం తలపెట్టిన కార్యం సంపూర్తిగా నెరవేరడానికి విశ్వాసులైన వారు తెగింపుతో ముందుకు వచ్చి, ఎంతైనా పర్వాలేదండి, అది మేము భరిస్తాము అని చేయూతనిచ్చి సేవకుని పక్షంగా నిలిచేవారు కావాలి. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలరా, దైవ సేవకుని పక్షంగా మీరు నిలవండి. తప్పు పట్టకండి. సమస్తాన్ని వదిలిపెట్టి తనకున్నది అన్నిటినీ వదిలిపెట్టేసి ప్రభు ఇచ్చిన ఆ అభిషేకం సువార్తను ప్రకటించి అనేకులను ప్రభు వైపుకు మళ్ళించి, ఇక నాకు దిక్కు దశ ఎవరు లేరు, సంఘమే నా దిక్కు దేశ, నా ప్రభువే నన్ను నడిపించువాడని, ఈ భూమి మీద ఇదే నా ధన్యత అని సేవకులు సేవ చేస్తూ ఉంటారు. చాలామంది వారు చాలా సుఖాన్ని అనుభవిస్తున్నారు, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, కారులో పోతున్నారు, వారు చాలా హోందాగా ఉంటున్నారని సనిగా వారు లేకపోలేదు. నేటి కాలం సేవ పరిచర్య చాలా కష్టతరమైపోయి ఉంది. చూసారా, బేదలైనను దాతృత్వంలో ఇచ్చే విషయంలో వారు కృప పొందుకున్నారట. శక్తికి మించి, సామర్థ్యతకు మించి సేవా పరిచర్యకు వారు ధారాళముగా ఇచ్చి పరిచర్యను ప్రోత్సహించే ఆ తెగింపు మనకుండాలి. తర్వాత ఒక విషయాన్ని నేను ముందు పెడుతున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడున్న మాట ఏమిటి అంటే, పిలాతు దగ్గరికి వెళ్ళి ప్రాణమును తెగించి మరణించిన ప్రభువారికి దేహాన్ని తీసుకొని వెళ్ళి, తను చనిపోతే తాను పెట్టబడే ఆ యొక్క కొత్త సమాధిలో ప్రభువును పెట్టాలని వెళ్ళి పిలాతును అడిగాడు. ప్రాణమును తెగించాడట. ఎందుకంటే ప్రభువారికి ఎవరు సపోర్ట్ చేస్తే వారు చంపేస్తారు ఆ దినాలు, ఆ రోజుల్లో. మరి ఘనత వహించిన అరిమతి యోసేపు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్న అరిమతి యోసేపు తన ప్రాణాన్ని ప్రియముగా ఎంచలేదు, తన ప్రాణమును ప్రేమించలేదు, తెగించాడు. నన్ను ఎవరు చంపినా పర్వాలే, నా ప్రాణ విమోచకుడు అయిన నా ప్రభువారి యొక్క దేహాన్ని నా నిమిత్తం తొలుచుకున్న సమాధిలో నేను పెడతానని ఆ కార్యక్రమాన్ని తలపెట్టి ప్రారంభించినాడు. యావత్తు క్రైస్తవ లోకమంతా అరిమతి యోసేపు గురించి చాలా శ్రేష్టమైన విషయాలు, అతడు ఒక నీతిమంతుడు అని, అతడు దేవుని కార్యాన్ని చేసి ముగించినవాడని, ప్రభువారి ఘనకార్యము జరిగించినవాడని శ్లాఘిస్తూ ఉంటారు. అదే రీతిగా అప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో 39-40 వచనాల్లో ఒక రాత్రి వేళ ప్రభువారిని కలుసుకున్న పరిశీల అధికారి నికోదేము తాను కూడా ప్రాణమును తెగించి సేరున్నర అత్తరు తీసుకొచ్చి ఆ పరిమళ ద్రవ్యములతో ఆ యొక్క సమాధి కార్యాన్ని
చేసి ముగించినారు. ఆ దినాల్లో ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిశీలకు భయపడి దాగుకున్నారు శిష్యులు. వీరు అలా దాగలేదు. వీరు రహస్యమైన శిష్యులుగా ఇప్పుడు ప్రాణాన్ని తెగించి వారు వచ్చారు. ప్రాణాన్ని తెగించి వచ్చినారు. సంఘాలలో ఎవరన్నా ఆటంకపరిస్తూ కొంతమంది ఆగిపోతారు, సంఘానికి రారు. లేనిపోయినవి కల్పనా కథలు చెప్పి, లేనిపోయినవి నిందలు మోపి చాలామంది అడ్డుపడుతూ ఉంటారు. అలా ఆగిపోయిన వారు ఎంతోమంది. క్రీస్తు కోసం తెగింపు కలిగిన అరిమతి యోసేపు, నికోదేములు ఆ పరిచర్య వారు చేసి ముగించారు. ఆ సమాధి పరిచర్య ఈరోజు మందిరం వెలుపట పరిచర్య మనకు అప్పగించినప్పుడు ఆ పరిచర్య చేసి ముగించే తెగింపు, తెగువ మనకు కావాలి. ఈరోజు క్రైస్తవుల యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, ప్రభు ఏ రీతిగా ఆయన మన కొరకు యాగమైపోయినాడో, త్యాగం చేసినాడో, విశ్వాస జీవితం కూడా అదే స్థితిలో ఉంటుంది. ప్రియులారా, సంఘాలలో ఇటువంటి విశ్వాసులు ఇంకా లేవాలి. తర్వాత రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వాక్యంలో యెషయా గారు ప్రవచించిన ఒక ప్రవచనం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1-2 వాక్యాల్లో ప్రవచించిన ప్రవచనం, రోమిలకు రాసిన పత్రికల 10వ అధ్యాయంలో 20వ వాక్యంలో, మరియు యెషయా తెగించి నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. దేవుడు మన ప్రభుల వారు దేవుడై ఉండి మానవుడిగా రావడానికి తెగించాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వెదకని మన కొరకు దొరికేటట్టుగా ఆయన వెతుక్కుంటూ మనకు వచ్చినాడు. ఈరోజు యేసు నామములో మనము రక్షణ పొందుకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, ప్రభు శరీరమందు రక్తమందు పాలుంపులు పొందుతూ ఉన్నాం. దొరకని మనకు దొరికాడు. మనం వెదకని మనకు ఆయన దొరికాడు. వెదకని మనకు ఆయన దొరికాడు. విచారింపని మనకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎంత భాగ్యమండి ఇది, ఎంత భాగ్యమండి ఇది. యేసయ్య ఈ భాగ్యం మాకు ఇచ్చారయ్యా. అవును, ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, దావీదు మహారాజు ప్రాణమును తెగించి ఇశ్రాయేలులకు రక్షణ తెచ్చిపెట్టాడు. శత్రువైన గొల్యాతును చంపి తన ప్రాణమును తెగించి అతన్ని చంపి ఇశ్రాయేలులకు రక్షణ కలిగించినాడు. అదే రీతిగా ఇదిగో మన సహోదరులు క్రీస్తు వాక్యము నిమిత్తము, స్థాపించిన సాక్ష్యము నిమిత్తం తమ ప్రాణములను వారు ప్రేమించిన వారు కాక, ప్రభువారి వాక్యము నిమిత్తమును ప్రభువారికి సాక్షిగా జీవించడానికి వారు వధించబడినట్లు, తెగించినట్టు, హతసాక్షులైనట్టు మనం చూసాం. అలాగే దైవజనుడు పౌలు గారి ప్రాణానికి ప్రాణం తెగించి ఆయన ఎన్ని కష్టాలు అనుభవించినాడు ప్రభు కొరకు. అన్ని కష్టాల్లో వీరు కూడా ఆ కష్టాలు అనుభవించి ఆయన అక్కరలు తీరుస్తూ పరిచయం ముందుకు తీసుకెళ్ళిన వారిలో అకుల ప్రిస్కిల్లా ఉన్నారు. వారికి వందనాలు అని చెప్తున్నారు పౌలు గారు. అలాగే మాసిదోనియ ప్రజలు నిరుపేదలే కానీ
దేవుని పరిచర్య జరిగించడానికి వారు తెగించి సామర్థ్యత కంటే మించిన సహాయం వారు అందజేసి పరిచర్యకు వారు చేయూతనిచ్చినారు. అలాగే అరిమతయి యోసేపు నికోదేములు వారి ప్రాణమును తెగించి ఆ సమాధి కార్యమును వారు జరిగించి దేవుని మహిమపరిచినారు. యెషయా గారు తెగించి చెప్పిన ప్రవచనం, వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను గురించి విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. ఈరోజు ఈనాడు ఆ ప్రియ ప్రభువు వారు ఏ తెగింపు కలిగి మన కొరకు ఆయన రక్షణ తెచ్చిపెట్టినాడో, సంఘాలలో విశ్వాసులమైన మనం తెగింపు కలిగిన వారముగా ఆయన కొరకు అవసరమైతే హతసాక్షులంగా, అవసరమైతే మన సమస్తమును ఆయనకి ఇవ్వడానికి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ప్రభు కోసం పౌలు గారు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఒక యోహాను తప్ప శిష్యులు అందరూ కూడా హతసాక్షులయ్యారు. తెగింపండి. పరిచర్య విషయంలో, ప్రభు కొరకు జీవించే విషయంలో, అదిగో మణిపూరు ఆ అరణ్యవాసులు ఏదో చిన్న పని చేసుకొని బతికేవారు. ప్రభు కొరకు ఎంత తెగింపు చేశారు వారు, ఎంత తెగింపు. వారు చాలామంది హతసాక్షులయ్యారు. వారి ఇళ్ళు అగ్నికి ఆహుతి అయిపోయినాయి. ఆ అబలలు, ఆడపిల్లలు, పెళ్ళి కాని అబలలు వారిని పాడు చేశారు. ప్రభువు నమ్ముకున్నారని ఆ దిగంబరత్వంతోనే ఆ వీధుల తిప్పి అవమాన పాలు చేశారు. అయినప్పటికీ నేటికి మతోన్మాతులు ఆపాలని, ఈ క్రైస్తవులు ఉండకూడదు అని వారు చేస్తున్న ఉన్మాతానికి సంఖ్య పెరిగిపోతూ ఉంది. క్రైస్తవుల సంఖ్య పెరిగిపోతుంది. కారణం, వారు కొన్నది దేవుడిచ్చినది తెగింపు. కనుకొని ఈనాడు ఎక్కడ చూసినా సువార్త సభలు, ఉపవాస కూడికలు, అనేక మంది దైవ సేవకులు, ప్రపంచం యావత్తు దినాభివృద్ధి చెందుతుంది. ఈ జీవము కలిగిన దేవుని సంఘం, ఈ సంఘానికి అడ్డుపడినవాడు కనుమరుగైపోతాడు. కానీ సంఘము దినాభివృద్ధి చదువుతూనే ఉంటుంది, క్షేమాభివృద్ధి పొందుతూనే ఉంటుంది. అవును ప్రియులారా, అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వాక్యంలో అక్కడ ఉన్న మాటలు అవే ప్రియులారా. భూదిగంతములంతటా యెరూషలేములోను ఆ చుట్టుపక్కల ఉన్న యూదయ, సమరయ, గలిలయ సంఘం నానాటికి ఏమైపోతుందంటే బహుగా క్షేమాభివృద్ధి పొందుతూ ఉంది. తెగింపు వల్ల రాళ్లతో కొట్టిన, రంపాలతో కోసిన, ఖడ్గముతో వధించిన, అగ్నికి పెట్టి ఆహుతి చేసిన పరిచర్య ఆగట్లేదు. క్రీస్తు చేసిన త్యాగానికి ఈనాడు తెగింపు కలిగిన క్రైస్తవుల సంఘాలలో ఉన్నారు కనుక కొనసాగుతుంది. మన సంఘంలో కూడా అటువంటి తెగింపు కలిగిన వారు ఉన్నారు కనుకనే ఈ కోడికలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది లేవాలి. ఇంకా అనేక మంది సంఘాలలో తెగింపు కలిగిన వారు లేవాలి, కావాలి. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్.